Subscribe to Color Frames. చాలా డ్రామా తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయంకా స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ను వేలంలో కొనుగోలు చేశాడు. కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్లిపోగా పంత్ లక్నోతో జతకట్టాడు. అయితే పంత్కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు పంత్కు అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా? తాజాగా సంజీవ్ గోయంకా అసలు విషయాన్ని బయటపెట్టాడు. రిషబ్ పంత్ను 27 కోట్లకు వేలం వేయడానికి ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ అని గోయంకా చెప్పాడు. అతనికి పంత్ అంటే పిచ్చి అని మాకు తెలుసు, అందుకే పంత్ను 27 కోట్లకు వేలం వేశామని చెప్పాడు. నిజానికి వేలం సమయంలో పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు లక్నో మధ్య టఫ్ ఫైట్ జరిగింది. చివర్లో పంజాబ్ డ్రాప్ కాగా ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. పంత్ను కొనుగోలు చేసేందుకు డీసీ 20.25 కోట్లకు బిడ్ వేసింది. పంత్ గత సీజన్లో అదే జట్టులో భాగంగా ఉన్నందున ఢిల్లీకి ఆర్టీఎం ను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కానీ ఎల్ఎస్జీ ఏకంగా 27 కోట్లకు బిడ్ వేసింది. దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెనకడుగు వేయడంతో పంత్ క్యాంపులో చేరాడు. ప్రస్తుతం టీమిండియాలో పంత్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 3 ఫార్మాట్లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్నాడు. పైగా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయంకా పంత్ను జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. త్వరలో పంత్ను లక్నో కెప్టెన్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ లో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ రూపంలో మరో 3 సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అయితే ముగ్గురు విదేశీ ఆటగాళ్లే కావడంతో పంత్ కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. పైగా పంత్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడగలడు. దీంతో పంత్ను కెప్టెన్ చేస్తే తమ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించగలడని లక్నో భావిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.